ఆ వృషభ రాశి వారికి త్వరలో ఈ పేరుతో ఉన్న స్త్రీ కీడు తలపెట్టబోతుంది. ఆమె నుంచి మీ జీవితాన్ని కాపాడుకోండి. ఇప్పుడే వెళ్ళి ఆమెను అడ్డుకోండి. ఆమె ఎవరో కాదు. ఇదిగో ఇదే సాక్ష్యం. వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం వల్ల మన ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పక ఈ వీడియోని షేర్ చేయండి. ఈ రాశి వారిలో కనిపించే ప్రధాన లక్షణాలు చూసుకున్నట్లయితే ఒక నిర్ణయం తీసుకుంటే దాని మీద చివరి వరకు నిలబడతారు. స్టెబిలిటీ అనేది అధికంగా కనిపిస్తుంది. ధైర్యం మరియు ఓర్పు. వారు త్వరగా చిరాకు పడరు. ఓర్పుగా ఎదుర్కొనే స్వభావం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. రాశి అధిపతి శుక్రుడు కాబట్టి అందమైన వస్తువులు, కళలు, సంగీతం, మంచి ఆహారం వీరికి నచ్చుతాయి. అలంకరణ ప్రియులుగా ఉంటారని చెప్పుకోవచ్చు. లగ్జరీగా ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వారు ఎక్కువగా వాస్తవం మీద ఆధారపడి ఉంటారు. వాస్తవ పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని యాక్సెప్ట్ చేస్తూ ముందుకు వెళ్తారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. కష్టపడి పనిచేయడం, పని పట్ల నిబద్ధత, మెరుగైన ఫలితాల కోసం శ్రమిస్తారు. ఎప్పుడు కూడా ఇతరులతో తమ యొక్క శక్తి సామర్థ్యాలు పోల్చుకోరు. తనను తనకే పోటీగా పెట్టుకొని మునుపటితో పోలిస్తే తన యొక్క వ్యక్తిత్వాన్ని కానీ పనితీరును కానీ ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటారు. అలానే ప్రకృతి సంబంధిత ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో వాటిలో అధికంగా సమయాన్ని కేటాయిస్తారని చెప్పుకోవచ్చు. ఈ రాశివారు ఎంతో మెతక స్వభావాన్ని కలిగి ఉంటారు. చాలా వరకు కూడా వివాదాలకు దూరంగా ఉంటారు. ఏదైనా సమస్య ఏర్పడినా కూర్చొని మాట్లాడుకోవడానికే, పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. అలానే ఈ రాశివారు విశ్వసనీయంగా ఉంటారని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రేమ విషయం కానీ బంధుత్వ విషయంలో కానీ అస్సలు ఎవరిని కూడా మోసం చేయాలని అనుకోరు. వీరి బలహీనతను చూసుకున్నట్లయితే త్వరగా మార్పును తీసుకోలేరు. కొంచెం అహంకారం అనేది కనిపిస్తుంది. అలానే ఎక్కువగా తన కంఫర్ట్ మీద అధికంగా వీరు ఆధారపడతారు. కానీ ఇతరుల యొక్క భావాల గురించి, అంటే అవతల వారు ఏ విధంగా ఫీల్ అవుతున్నారన్న దాని గురించి కొన్ని సందర్భాల్లో పట్టించుకోకుండా ప్రవర్తిస్తూ ఉంటారు. ఇక రంగాల వారీగా వృషభ రాశి వారి ఫలితాలు చూసుకున్నట్లయితే ఆర్థిక పరంగా ఖర్చులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా కుటుంబ అవసరాలు, పిల్లల చదువులు, ఆరోగ్య సంబంధిత విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. సంవత్సరం మధ్య నుంచి ఆదాయంలో పురోగతి ఉంటుంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. అంటే ఇతరుల మాటలు నమ్మి వారిని చూసి గుడ్డిగా పెట్టుబడి పెట్టినట్లయితే మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి పెట్టుబడి పెట్టేటప్పుడు మీరు కూడా దాని గురించి తగిన సమాచారాన్ని తెలుసుకొని పెట్టుబడి పెట్టినట్లయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు అయితే వస్తాయి. ఖచ్చితంగా శుభవార్తలు అయితే వినబోతున్నారు. అలానే ఉద్యోగ రీత్యా ఎంతో కాలంగా విదేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడం లేదా కుటుంబ పరిస్థితులు సహకరించకపోవడం వల్ల ఎవరైతే ఆ ప్రయత్నాలు వాయిదా వేసుకుంటూ వస్తున్నారో ఈ సమయంలో ఖచ్చితంగా విదేశాలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో మాత్రం పై స్థాయి అధికారుల సహకారం వల్ల వెళ్తారని చెప్పుకోవచ్చు. అలానే వ్యాపారస్తులకు చూసుకున్నట్లయితే వ్యాపారంలో సంవత్సరం మధ్యకాలం నుండి కూడా లాభదశ అనేది ప్రారంభం అవుతుందని చెప్పుకోవచ్చు. వ్యాపార పరంగా దినదిన అభివృద్ధి అయితే ఉంటుంది. కొత్త ఒప్పంద అవకాశాలు కూడా లభిస్తాయి. ఇప్పుడు వచ్చేటువంటి అవకాశాలు అయితే మీ యొక్క నిబద్ధత, అలానే నిజాయితీ, మీరు పని పట్ల చూపించేటువంటి ఏదైతే అభిమానం, ప్రేమ ఉన్నాయో వాటన్నిటిని చూసి వ్యాపార పరంగా ముందుకు వస్తారు. అయితే మీకన్నా ఉన్నతమైన వ్యక్తులే మీతో వ్యాపారం చేయడానికి, అంటే పెద్ద సంస్థలే వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకుంటాయని చెప్పుకోవచ్చు. కొత్త ఉద్యోగ అవకాశాల కోసం చూస్తున్న వారికి జూను, అక్టోబర్, డిసెంబర్ మాసాల్లో చాలా అనుకూలంగా ఉంది. కాబట్టి ఈ సమయాల్లో మీరు ఎక్కువగా ప్రయత్నాలు చేసుకోవడం మంచిది. ఇక ప్రేమ, వైవాహిక జీవితం గురించి చూసుకున్నట్లయితే ప్రేమలో ఉన్నవారికి పొరపాటున చిన్న చిన్న అపోహలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇతర వ్యక్తులు, ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు కానీ విడిపోయే వరకు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అలానే పెళ్లి విషయం ఆలోచిస్తున్న వారికి శుభ సమాచారం వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా జూలై, సెప్టెంబర్ మాసంలో ఖచ్చితంగా వివాహ విషయంలో శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అయితే దాంపత్య జీవితంలో మాత్రం అసలు ఇతర స్త్రీలు, అంటే మీ యొక్క తోబుట్టోళ్ళు కానీ, తల్లిదండ్రులు
తల్లిదండ్రులు లేదా స్నేహితులు ఎవరిని కూడా తీసుకురాకపోవడమే మంచిది. దాంపత్య జీవితంలో ఇతర స్త్రీలు కనుక వచ్చినట్లయితే ఖచ్చితంగా విడాకుల వరకు వెళ్ళిపోయేటువంటి రీతిలో కూడా సమస్యలు పెరిగిపోతాయని చెప్పుకోవడంలో ఎటువంటి సందేహం లేదు. అలానే విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య విషయంలో సానుకూలమైన మార్పులే కనిపిస్తున్నాయి. విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి చేసేటువంటి పనులు కలిసి వస్తాయి. స్కాలర్షిప్ల విషయంలో కూడా శుభవార్తలు అయితే వింటారని చెప్పుకోవచ్చు. అలానే విద్యార్థులు వారి గతంలో చేసినటువంటి తప్పులు కానీ కొన్ని చెడు స్నేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా వదిలేసి ఈ సమయం నుండి కూడా తమ యొక్క ప్రవర్తనలో మార్పు అనేది తెచ్చుకొని తల్లిదండ్రులకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. అలానే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే దృష్టి, గుండె సంబంధిత సమస్యల నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారు ఏదైనా చిన్న అస్వస్థత ఏర్పడినా కూడా అస్సలు అశ్రద్ధ చేయకుండా ముందుగానే డాక్టర్ని సంప్రదించుకోవడం మంచిది. మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ధ్యానం, యోగా వంటి చిట్కాలు చేసుకోవడం వల్ల ఒత్తిడి నుండి బయటపడతారు. అలానే ఆహారం విషయంలో కూడా ఖచ్చితంగా ఉండాలి. ఈ రాశికి సంబంధించి ఎవరైతే రాజకీయస్తులు ఉన్నారో రాజకీయ పరంగా చాలా బాగా కలిసి రాబోతుంది. నూతనంగా రాజకీయ రంగ ప్రవేశాలు చేయాలనుకున్న వారికి ఇది సరైన సమయం. అలానే రాజకీయ పరంగా ప్రజాబలాన్ని, అనుచరుల బలాన్ని దక్కించుకుంటూ ముందుకు వెళ్తారు. చేపల చెరువులు, రొయ్యల చెరువులు వ్యాపారాలు చక్కగా కలిసి వస్తాయి. సినీ పరిశ్రమల్లో, కళారంగంలో చూసుకున్నట్లయితే కళాకారులకు మాత్రం అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అయితే కళారంగ పరంగా ఒక స్త్రీ మాత్రం మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మీరు చెయ్యని తప్పు నిందలు వేసి ఈ స్త్రీ వల్ల మీరు జైలుకు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్లకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. కాబట్టి స్త్రీలతో చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్త్రీల నుండి మీకు సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. వీటి నుండి బయటపడడం కొరకు మీరు చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఖచ్చితంగా గోధుమలు, వైట్ కలర్ వస్త్రాలను మీరు ఎవరికైనా బ్రాహ్మణునికి మంగళవారం కానీ లేదా శుక్రవారం కానీ దానం ఇచ్చినట్లయితే స్త్రీ సంబంధిత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు. అలానే ఏ ఇంట్లో లక్ష్మీ అమ్మవారి ఆరాధన చేస్తారో ఆ ఇంట్లో ధనానికి ఎటువంటి కొరత ఉండదు. అలానే ఎలాంటి చెడు కళ్ళ స్త్రీ ప్రభావం కూడా మీ మీద ఉండదు. ఖచ్చితంగా శుక్రవారం రోజు ఆవునేతితో అమ్మవారికి దీపారాధన చేసుకోవాల్సి ఉంటుంది. ఓం శుక్రాయ నమః అను మంత్రాన్ని 108 సార్లు జపించుకోవడం మంచిది. ఇక ఈ రాశివారి కలిసి వచ్చే సంఖ్యలు చూసుకున్నట్లయితే 6, 15, 24 ఈ సంఖ్యలు శుక్రుడికి అనుబంధంగా ఉండి శుభప్రదంగా ఉంటాయి. వీరికి అనుకూలమైన రోజులు శుక్రవారం, బుధవారం. బుధవారం ఆర్థిక పరంగా కమ్యూనికేషన్ రంగాల్లో విజయం బాగా సహకరిస్తుందని చెప్పుకోవచ్చు. ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు శుక్రవారం బాగా కలిసి వస్తుంది. ఈ రాశివారు ధరించవలసిన రత్నం డైమండ్. ఇది అధిక ఖరీదులో ఉండటం వల్ల అందరూ దీన్ని కొనుగోలు చేయలేకపోతూ ఉంటారు. దానికి బదులుగా వపాల రత్నాన్ని కానీ మీరు ధరించినట్లయితే అనుకూలమైన ఫలితాలు అయితే పొందుతారని చెప్పుకోవచ్చు. వీరికి తెలుపు అలానే పసుపు రంగులు బాగా కలిసి వస్తాయి. ఖచ్చితంగా శుక్రవారం అమ్మవారి ఆరాధన మాత్రం చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు చూశారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమః శివాయ.